నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో, జీవాపుడంబాలలో, సాతాను బంధాలలో, జీవాపుడంబాలలో పడనీయక, నన్ను చెడనీయక, పడనీయక, నన్ను చెడనీయక, తన కృపలో నిరతంబు నన్ను నడుపును. తన కృపలో నిరతంబు నన్ను నడుపును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబులో ఈ బ్రతుకు సాఫల్యము. సత్యంచెను, నేర్పించెను, నాకు చూపించెను. వర్ణింపగాలేదు ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ఆ శిలువ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును, నా కోసమే యేసు మరణించెను. నా కోసమే యేసు మరణించెను. నా పాపమంతటిని క్షమించెను. నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ఆ ప్రేమకు, ఎడలేని త్యాగంబుకు, ఘనమైన ఆ ప్రేమకు, వెలలేని త్యాగంబుకు, ఏమిత్తును నేనేమిత్తును, ఏమిత్తును నేనేమిత్తును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. పైన 1-3 మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఎండలు అధికముగా ఉన్నాయి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కొలిమి ఉండేది. అదే గొడ్లు అందు పదును పెట్టడానికి వాళ్ళ అగ్గిలో కాయలు పెట్టి కొడతారు కదా, కొలిమి. ఆ కొలిమి దగ్గర పోతే ఆ సెగకు తట్టుకోలేక మరి మేము భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎండలు కూడా అలాగే ఉన్నాయి. కానీ దేవుని పిల్లలకు దేవుని వాగ్దానం ఏంటంటే, పగటి వేళ ఎండ దెబ్బకైనను, రాత్రుల వేళ వెన్నెల దెబ్బకైనను నీకే కీడు తగలదు అన్నాడు. అయినా మనం జాగ్రత్తగా ఉండాల. మన పిల్లలను 10 గంటలు మొదలుకొని 4 గంటల వరకు బయటికి అసలే వెళ్ళకూడదు. పిల్లలు అలాగే వృద్ధులు కూడా. రెండోది, ఎక్కువ మజ్జిగ తాగాలి, నిమ్మరసం కూడా తాగాలి. ఎందుకంటే మన ఒంట్లో నీరంతా తగ్గిపోతుంటుంది కదా, కనుక నీళ్లు బాగా తాగాలి. మీరు బాగా గుర్తుపెట్టు. ఇందాక సహోదరులు ఎన్ఎం జోసఫ్ గారు మరి ఏ వాక్యం చెప్పారు?
అమ్మాయి నువ్వు చెప్పు, ఏ వాక్యం చెప్పారు? ఆ? ఏ వాక్యం చెప్పారు? ఆయన రాకడలో ఆయన లోకానికి రాబోతున్నాడు అని వివరించారు. ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలను మనకు చూపించారు. ఇప్పుడు రెండవ కోణములో ఆయన రాకడకు మనం ఎలాగుండాలి, ఆయన రాకడకు మనము ఎలాగుండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. 24:44 చదవచ్చు ఎవరైనా. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడి. చూసారా, దేవుని రాకడకు యేసుక్రీస్తును మనం ఎదుర్కోవాలి అంటే మనం ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త మరి బజారుకి వెళ్ళినప్పుడు భోజనం టైమైనా కూడా ఆమె ద్వారబంధనం కాడ అతని కోసము ఎదురు చూస్తా ఉంటారు. మాయ్ భోంచేసావా? లేదన్నాయి. పోయినాడు, ఇంకా రాలేదు. ఆ ఎదురు చూపు ఎంతవరకు? ఒక 3 నెలలే. ఎన్ని నెలలు? 3 నెలలే. నెలే అంటున్నాడు ఒక ఆయన. 10 రోజులు కూడా కాదంట. అందుకని నాకు పెళ్ళైనప్పుడు ఏం చెప్పినానంటే మా ఆవిడతో, ఎందుకంటే సేవకు వెళ్తా ఉంటా కదా, ఇలాంటి కాసులు ఇసాకులు లాంటి వారు ప్రేమించి, అక్కళ్ళు ప్రేమించి చక్కని రొయ్యల మాంసం, రొయ్యల కూర, పీతల కూర చేసి పెడతారు. అది నేను తిని ఇంటికి వెళ్ళినాక ఆమె గొడ్డు కారం చేసి కాసుకొని ఉందనుకో, ఏమంటది? నీ కోసం కాసుకొని ఉంటే నువ్వు చల్లంగా తిని వస్తావా? అందుకని ఆమెకి ఏం చెప్పినానంటే, నా కోసం నువ్వు ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఆకలైతే భోజనం తినేసి, నిద్ర రాకపోతే బైబిల్ చదువుకో, నిద్ర వస్తే నిద్రపో, తలుపు అట్లా అడ్డం పెట్టు. నీకు ఇబ్బందిగా ఉంటే దొంగ పిల్లి మాదిరి నీకు శబ్దం లేకుండా లోపల వచ్చి చేరతాలేనివాడిని. అందుకని ఆమె పని ఆమెది, నా పని నా. మనుష్య కుమారుడు అనుకొని రీతిగా వచ్చును గనుక మీరు మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. చూసారా, దొంగవాడు దొంగతనం చేయడానికి రావాలంటే వాడు ఏం చేస్తాడంటే ఉదయము ఆ ఖాళీనంతా పరిశీలిస్తాడు. ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు. ఆడ పోరగాళ్ళు గోళీలాట ఆడుతుంటారు. వానికి ఒక చాక్లెట్ ఇచ్చి, ఒరే ఆ వీధి లైట్ నువ్వు కొట్టలేవురా అంటాడు. నేను కొట్టేస్తా అంకుల్ అని నువ్వు కొట్టేస్తాడు. పంచాయతీ వారేమో లైట్ వేస్తారు, కానీ లైటు
పగిలిపోయినందున రాత్రికి వెలుగు రాదు. అప్పుడేం చేస్తాడు? చక్కగా జొరబడి మనకు కావలసిన దోచుకొని వెళ్ళిపోతాడు. కనుక ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడకు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగున్నాం? మనుష్య కుమారుని ఎదుర్కోవాలంటే సిద్ధముగా ఉండాలి. అందుకే దావీదు జీవితము, దావీదు దేవుని ఇష్టానుసారుడుగా, దావీదు దేవుని హృదయానుసారుడుగా కావడానికి కారణం ఏమంటే ఆయన తెల్లవారక మునిపే ప్రార్థన చేసేవాడు. 5వ కీర్తన 3వ వచనం. కీర్తనలో 5:3. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా నా కంఠ స్వరము నీకు వినబడును. నీ సన్నిధిలో ప్రార్థన చేసి సిద్ధము చేసి కాచి ఉందును. నీవేమి సెలవిచ్చేదవు? ఆఫీస్లో ఎంఆర్ఓ ఉంటాడు, అతనికి ఒక సిస్టర్ ఉంటాడు. ఎంఆర్ఓతో సంతకం పెట్టించుకోవాలంటే ఆ సిస్టర్ ఏం చేస్తాడు? మీ దగ్గర ఉన్న అప్లికేషన్లన్నీ తీసుకొని వాడు రెడీగా ఉంటాడు ద్వారం కాడ. హలో అని ఆయన బిల్లు కొడితే వాడు వచ్చేస్తాడు. సార్ ఇందాక మనం చెప్పారు కదా. చెప్పాను, ఏదో సార్ తెచ్చాను. సరే ఓకే. ఇంకేం చేస్తాడు ఆయన? సంతకాలు. దావీదు కూడా తన ఆధ్యాత్మిక జీవితములో ఈ భ్రష్టమైన లోకములో చెడకుండా, పడకుండా, పాడవకుండా తను భద్రం చేసుకోవడానికి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసుకొని కాచి ఉందును. కనుక విశ్వాసి లోకముతో రాజీ పడకూడదు. లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక భార్య భర్తలకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు కూడా మాటలు లేవు కదమ్మా. ఇలాంటి వృద్ధులను పలకరించేది కూడా లేదు. అమ్మ అన్నం తిన్నావా అని అడిగేవాడు కూడా లేదు. చూసారా? ఎందుకు? ప్రజల యొక్క ప్రేమ చల్లారిపోతా ఉంది. బైబిలే చెప్తుంది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. కనుక ఆయన రాకడకు ఒకటి మనం సిద్ధముగా ఉండాలి. రెండవ మాట, రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఏమంటున్నారు పౌలు గారు? పౌలు గారు ఏమంటున్నారు? మీకు సువార్తను ప్రకటించడానికి నా ప్రభు నా జీవితాన్ని మార్చాడే, ఆ ప్రభుని గురించి ప్రకటించి శిలోమితిని అడుగుతున్నారు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా ప్రాణ స్నేహితుడు. ప్రభుని గురించి చెప్పాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 84 సంవత్సరాలతో ఉన్న వృద్ధురాలు అన్న అనే ఆమె దేవాలయమును విడువక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు కాలం గడుపుతూ ఇశ్రాయేలీయుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆమె ప్రభుని గురించి ప్రకటిస్తా ఉంది, ప్రభుని గురించి తెలియజేస్తా ఉంది. ఏముంది సార్, మాదంతా అయిపోయింది,
ఇంట్లో వాళ్ళేమో పో అంటున్నారు, వాళ్ళ కాడు కూడా రమ్మంటుంది. ఏముంది మాది అనడానికి లేదు. విశ్వాసి ఈ లోకం విడిచేంత వరకు ప్రభుని గురించి ప్రకటిస్తూనే ఉండాలి. అబద్ధాలు చెప్పేటోళ్ళను చూడండి, ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. ఎవరన్నా జీతాన్ని పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ వాళ్ళు ఎంత నమ్మకంగా సేవ చేస్తారు చూడు. పని కట్టుకొని, ఏం కట్టుకొని, పని మానుకొని, ఏం మానుకొని, వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమే అదే మా వీధిలో ఆయన ముందు బాయా, వాడు కూడా బాయ్. కానీ అక్క ఎవరికి చెప్పాకంటే ఇంకొకరికి చెప్పు అని అర్థము. చూసారా, మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసి ఈ లోకముతో రాజీ పడదు. ఎందుకంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనలను కొన్నాడు, మనల్ని సంపాదించుకున్నాడు. ఆయన కొరకు జీవించాలి. మూడవ మాట, ఆయన కొరకు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాల. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. 19:17. బహళ మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా గనుక ఈ 10 పట్టణముల మీద అధికారి. గృహ నిర్వాహకుని వలె నమ్మకంగా ఉండాలి. ఇందాక అయ్యే చెప్పాడు కదా, ఆ దుగ్గిరాల్లో ఒక అమ్మాయి ప్రభుని నమ్ముకున్న రుద్దురాలు, నన్ను ప్రభు గమనిస్తున్నాడని ఒక పశువు కొమ్మ కూడా తీసుకుని వెళ్ళేది కాదు. ఆమె సాక్ష్యము ద్వారా ఆ పొల యజమానుడు ప్రభుని నమ్ముకోవడమే గాక లోకానికి సాక్షార్థంగా ఒక మందిరాన్ని కూడా నిర్మించాడంట. ఒక బలహీనరాలైన విశ్వాసదారు. కనుక ప్రభు రాకడ వరకు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. దేవుని యొద్ద నివసించాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. 101:6 చదువు జాకోబ్. 101వ కీర్తన 6వ వచనం, నా యొద్ద నివసించునట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టు. అబ్రహామును ఊరు అనే దేశము నుండి వెలుపలికి ఎందుకు పిలిచాడంటే అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి పిలిచాడంట దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట. అతడు నమ్మకమైన మనసు గలవాడట. కనుక ఈ దినాలలో నమ్మకము కోల్పోతుంది. భర్త భార్య మీద నమ్మకం ఉండడం లేదు, భర్త భార్య మీద నమ్మకం ఉండడం లేదు, తల్లిదండ్రులు పిల్లల మీద నమ్మకం ఉండడం లేదు. జాగ్రత్త. నీ కుటుంబం వర్ధిల్లాలంటే ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు అనే మాట మనం చూస్తాం. చూసారా? నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తానంట. సామెతల గ్రంథంలో 29 అధ్యాయంలో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. మూడవ మాట, ఆయన రాకడకు మనం ఎలా ఉండాలంటే లోపము లేని వారముగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసారా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం,
గనుక ఏ కృపావరమునందును ఏ కృపావరమును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఈ లోపము లేక మన జీవితాలన్నీ తప్పుల తడక, మన జీవితాలన్నీ చూసారా, ఇదే నోటితో సత్యం చెప్తాం, క్షణంలో అబద్ధం ఆడతాం. ఎవరు చెప్పారు నేను మాట్లాడినానని? అసలు నీకు చెప్పినందుకు ఊరికి నాకు దించి పెడితే నేను మాట్లాడినా స్వామి, నిజం సార్ నేను మాట్లాడినా. ఎలా ఉండాలా? ఆయన రాకడకు లోపము లేని జీవితం ఉండాలి, నిందారహితమైన జీవితం. నతానేలును గురించి ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నతానేలుగా వస్తూ ఉండంగానే ఇతడు ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. నిజముగా ఆయన రాకడకు మన ఆధ్యాత్మిక జీవితంలో లోపము లేక ఉండాలి. ఆయన రాకడకు ప్రేమతో ప్రతి పని చేయాలి. ఎట్లా చేయాలంట? ప్రేమతో చేయాలి. ఇది కాసులు ఇసాకు వాళ్ళది, మనం ఊడిసిన తప్పే, పట్టేసిన తప్పే. అందుకే బా నేను ఎప్పుడు వస్తాను తెలుసా? పాటు వినపడేటప్పుడు వస్తా. మళ్ళీ ఎప్పుడు పోతాను తెలుసా? ఇంకా ఆమెను అనకమునిపై నా కాలు బయట ఉంటుంది. ఎందుకంటే అసలే ఇస్త్రీ 25 రూపాయలు, అసలే ఉక్కబోస్తుంది. మళ్ళీ సేవ చేయాలంటే చెమట పడుతుంది కదా. అందుకని అయినా ఇసాక్ గారికి అక్కకు బీపీ షుగర్లు కదా, కొంత పని చేస్తే ఆరోగ్యం. అందుకని నేను పోతాను. లేదు, చేయక కాదు, నేను చేయక కాదు, చేయమని ఇష్టమే. కానీ వాళ్ళు చేస్తే ఇంకా 10 రోజులు బతుకుతారని నేను చేయడం లేదంట. ఎంత మోసపూరితమైన ఆలోచనలు ఉండేది. మీ ఆధ్యాత్మిక జీవితంలో బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేశాడు. ఎవరికంట? మనుషులకు కాదు. ఈ వాతావరణంలో చేసే ప్రతిదీ దేవునికి చేసినట్టు లెక్క. అందుకని సమూయేలు పెద్దవాడయ్యాక సౌలు యొక్క సేవకుడు ఏమంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చెప్పు మాటలలో ఏదీ తప్పిపోలేదు, అతడు బహుగనుడు. 9:6. ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు. చూసారు? కనుక ఆయన రాకడకు సిద్ధముగా ఉండాలి, ఆయన రాకడకు నమ్మకంగా ఉండాలి, ఆయన రాకడకు లోపము లేక ఉండాలి, ఆయన రాకడకు ప్రేమ కలిగి ఉండాలి, ఆయన రాకడకు మొదటి తెస్సలోనికల 5వ అధ్యాయము 23వ వచనం. 2 మాటలే. 5:23 మొదటి తెస్సలోనికలో. నిరపరాధులుగా నడుచుకోవాలి, చదవాలి. నిందారహితముగాను సంపూర్ణ నన్ను వృద్ధి చేస్తే నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు నీకు ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు అభివృద్ధి పరిచాడు. 32వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకు నేను అపాత్రుడను అంటున్నాడు.
33వ అధ్యాయంకి వచ్చేళ్ళకల్లే తన కొరకు ఒక ఇల్లు దేవునికి ఇచ్చేది పోయి చూడండి ఆదికాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయము ఆదికాండం 17వ వచనం 33:17 సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించి 32:10 ఏమన్నాడు? ప్రభువా ఇంతగా నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను అంటున్నాడు. యెహోవా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడే కానీ ఇవ్వడానికి మనసు రాడంలే. చాలా మంది ఒప్పుకుంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు, మేము చేసినప్పుడు, మేము దేవుని మందిరానికి కావలసిన సమస్తం ఇస్తాం. ఒక అడాల్సిన పనిలే, ఇది నా దేవుని మందిరం. అనేకులకు దేవుని వాక్యం వినిపించే ఈ స్థలము ఎలా ఉండకూడదు. చిన్న చిన్న పనులలో కూడా పెద్ద పెద్ద మందిరాలు వేస్తున్నాం. మనం కనీసం ప్లాస్టిక్ కూడా వేసుకోలేము. ఏడున్నాం చూడు, ఏం చేసినాము? వాళ్ళే పట్టించుకోవడానికి. వాళ్ళు ఏమైనా పట్టించుకుంటే మేము ఒక మూటని ఇచ్చామంట, వాళ్ళు ఏం పట్టించుకోరు. లేచానే పొలం కాటికి పోతారు, లేచానే చెరువు కాటికి పోతారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకోమను, నేను ఇప్పుడు ఒక లారీ సిమెంట్ దించకపోతే కింద కాడుగు ఉత్తబడాయి మాటలు. అలా ఉండకూడదు. దేవునికి ఇచ్చుతాడు, ఇది నా దేవుని మందిరం, ఇక్కడ నేను ఖర్చు పెడితే అక్కడ నాకు రెండింతలుగా ఆస్తి పెరుగుతుంది. సాధారణంగా బ్యాంకుల్లో కూడా నీ పాస్బుక్ జల్లాలంటే అందులో కనీసం ఒక 1000 రూపాయలన్నా ఉంటే దానికి ప్రాణం ఉన్నట్టు. లేకపోతే ప్రభుత్వం ఇంత వ్యక్తి మనిషి పెట్టిన పరలోకంలో మనకెట్లా? పరలోకంలో దేవుడు ఏమన్నాడు? మీ ఆస్తిని అక్కడ కూర్చుకోండి అన్నాడు, అక్కడ సంపాదించుకోండి అన్నాడు. మరి ఎట్లా? అందుకని అబ్రహాము తన ఇంటి ముందర కూర్చుండేవాడంట. ఎవరన్నా పోతాడా? ఒక ముద్దన్న అన్నం పెడతాను. అందుకని మమ్మరే వనం దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దిగితే చక్కని విందు చేసి, కనుక దేవునికి ఇచ్చట్లో మనం వెనకాడకూడదు. ఆయన రాకడకు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగుండాలంటే నిందారహితముగా ఉండాలి. ప్రార్థన చేసుకుని అయ్యా మీరు ప్రార్థన చేయండి. మీలో ప్రార్థన చేస్తారా? రండి. మీ పేరన్నా? అది దేవుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా ఇప్పుడు వరకు ప్రభువాని స్తోత్రాలు. ఆయన నీ బిడ్డల ద్వారా ప్రభువాని స్తోత్రాలు. అయ్యా కొంత వర్తమానం మాకు బోధించి ఉన్నారు నీ బిడ్డలు. అయ్యా నీ బిడ్డలో ఉండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన, నీ స్తోత్రాలు. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఇదిగో దేవాని స్తోత్రాలు నాయన. నిజంగా ప్రభా మేము నిందారహితులుగా ఉండటానికి నీ కృపను గ్రహించండి, సహాయం చేయండి. అయ్యా నీ స్తోత్రాలు. మాలో అయ్యా ఏ దోషము ఏ ద్వేషం లేకుండా నాయన స్తోత్రాలు. నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అందరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన నీ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా నీ చిత్తమైతే నీ బిడ్డలు మళ్ళీ ఇంకొక పర్యాయం వచ్చి ఇలాగే ఆత్మీయ ఆహారాన్ని మాకు సమృద్ధిగా వడ్డించలాగా నీ కృప అనుగ్రహించమని, నీకు తోడుగా ఉండమని, నీ బిడ్డలు ఎక్కడైతే అయ్యా పరిచర్య చేస్తూ ఉంటారో
ఆ పరిసరంలో అంతట్లో కూడా ప్రభాని స్తోత్రాలు నీ బిడ్డలకు అండగా ఉండమని ఆశీర్వదించమని నీ బిడ్డలను ప్రభా ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలం అంతా గొప్ప ఆశీర్వాదంతో గొప్ప మేలుతో మెండైన దీవులతో ప్రభాని స్తోత్రాలు. ఏ స్థలాల్లో అయితే వాళ్ళు అడుగు పెడతారో ఆ స్థలము ఆశీర్వదించబడలాగను నీ కృపను అనుగ్రహించమని అబ్రహామును అయ్యా మంచిగా వాడుకున్న దేవా, ఇస్సాకును మంచిగా వాడుకున్న దేవా, యాకోబును మంచిగా వాడుకున్న దేవా, నీ బిడ్డలను కూడా ప్రభాని స్తోత్రాలు. ఏ స్థలంలో అయితే వెళ్ళి వాళ్ళు మాకు అందరికీ కూడా ఆత్మీయ ఆహారం వడ్డిస్తుండగా మంచిగా వాడుకోమని నీ కృపలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా ఆత్మీయ తల్లిదండ్రులను కూడా దీవించి మా సంఘ బిడ్డలందరికీ కూడా నీ క్షేమాభివృద్ధిని దయచేయమని మా ప్రియుడు నీ కుమారుడైన మా కొరకు తల్లోరన్నట్టు యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను నా ప్రభు తండ్రి, ఆమేన్. ఈ దిండి క్రైస్తవ కూడిక గృహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నేనా ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, పిల్లలు 10 పరీక్షలు రాశారు, ఇంటర్ పరీక్షలు రాశారు, నైనా వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వారు హృదయ కోరిక నెరవేర్చారు. సముద్ర తీరమున ఉన్నారు కనుక నైనా ఇటువంటి బలహీనతల గురి కానికుండా కాపాడు. రాబోయే దినములలో ఈ స్థలములో ఒక మంచి ప్లాన్తో ఒక మంచి మందిరం కట్టబడినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబంలో మీరు కార్యం జరిగించండి. ప్రతి వారిలో మీరు స్పందన దయచేయండి. నా దేవుని మందిరము నిమిత్తము నేను ప్రయాసపడుతును అనే మాటను బట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి మీరు మహిమ పొందు. కట్టుబడి యోహానంకులు రాజాబాయి అంటే వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. అయినా మే నెలలో ఆశిస్తున్నాము ఆయా స్థలాలలో చిల్డ్రన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మీరే మీ కృపను త్యాగించి నైనా ఇక్కడ చేర్చబడిన ప్రతి వారిని దీవించండి. రాబోయే దినాలలో ఈ విధంగా చేరుకొని పలుమార్లు దేవుని వాక్యములు సంతోషించడం కృపను త్యాగించండి. కాసుల జాకోబ్ గారు, అలాగే ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రం. అలాగే సీను అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రం. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్న ఇస్లాక్ గారు అక్క కొరకే మేము ప్రార్థిస్తాం. వారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నైనా చెరువులను దీవించండి, పంట పొలాలను దీవించండి ప్రభువా. ఎక్కడ నష్టం వాటిల్లకుండా నైనా యోగును 2 ఆశీర్వదించిన గొప్ప దేవుడు నీవు గనక, ఇస్సాకును 100 ఆశీర్వదించిన దేవుడు నీవు గనక నైనా కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోయిన అనే మాటను బట్టి ముగిస్తున్నాం. ప్రతి వారి పంటను, ప్రతి వారి చెరువులను దీవించండి. నైనా మరి చాలా మంది వృద్ధాప్యములు వివిధ బలహీనతలతో బాధపడుతున్నారు. వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. అందరూ ఒకసారి నిలబడండి, ఒక చిన్న ఫోటో తీసుకుని. ఎట్లా జీవించాలంట? నీకు ఆహారం లేకపోయినా, సరైన వసతి లేకపోయినా దేవుని కొరకు యథార్థంగా జీవించు, దేవుడే హెచ్చిస్తాడు. యోబు తూర్పు దేశమందు యథార్థవంతుడు అనే మాట మనం చూస్తాం. యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా ఆశీర్వదించాడు కనుక నిందారహితముగా. అబ్రహాముతో ఏమన్నాడు? అలా అట్లా చేయకూడదు. అబ్రహాముతో ఏమన్నాడు? 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నా సన్నిధిలో నిందారహితముగా నడుచుకోను.
అందుకని అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. ఏమయ్యాడు? ఎందుకు? దేవుడు ఏ పని చెప్తే ఆ పనికి విధేయత చెప్పేవాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి, కానీ తన కుటుంబానికంటే ముందు అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టేవాడు.